నాగ చైతన్య, యువ సామ్రాట్ నాగ చైతన్య అయితే మరొక మూవీతో అయితే ముందుకు వస్తున్నారనమాట. అదే మన వృషకర్మ. సో దీన్ని తీసిన ఎవరో తెలుసా మీకు? విరూపాక్ష డైరెక్టర్ అనమాట. సో గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ గ్లిమ్స్లో ఏంటంటే ఒక అద్భుతంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే అతను ఫస్ట్ నుంచి చూపించిన విధానం, ఫస్ట్ అయితే ఒక వ్యక్తి ఏదో బొమ్మ వేస్తూ ఉంటాడు, అతని నోట్లోంచి ఒక రకమైన జంతువు అయితే బయటకు వస్తూ ఉంటుంది. అండ్ నాగ చైతన్య అయితే ఒక కొండల మీద ఎక్కడో ఉంటాడనమాట. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, కలర్ గ్రేడింగ్ అయితే చాలా బాగుందనమాట. సో డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ముందుకు వస్తున్నాడు నాగ చైతన్య. అండ్ ఈ సినిమా గ్యారంటీగా మరొక హిట్ కొట్టబోతుంది నాగ చైతన్యకి. సో తండేల్ మూవీ తర్వాత చాలా గ్యాప్ అయితే తీసుకున్నాడని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. బట్ ఇటువంటి సినిమాతో బయటికి రావడం వల్ల అయితే గ్యారంటీగా నాగ చైతన్య మరొక మెట్టు తన లైఫ్లో ఎక్కబోతున్నాడు మూవీ కెరీర్లో. సో నాకు తెలిసి ఈ సినిమా అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. గ్లిమ్స్లో చూపించినటువంటి ఆ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక థియేటర్లో ఉంటే గ్యారంటీగా జనాలను అయితే సీట్ ఎడ్జ్ మీద అయితే నించోబెడతాయి అనమాట. సో నాకైతే బాగా నచ్చింది ఈ గ్లిమ్స్ అనేది. దీంట్లో మీనాక్షి చౌదరి ఆమె కూడా ఒక సీరియస్ క్యారెక్టర్ అయితే పోషిస్తుందని అర్థమవుతోంది. సో ఇది లవ్ రిలేటెడ్ మూవీ కాదు, పక్షాలు దయ్యాలు అటువంటివి సేమ్ అటువంటి వేలోనే ఈ మూవీ కూడా వెళ్ళబోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో నాకైతే బాగా నచ్చింది గ్లిమ్స్. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ట్రైలర్ అండ్ సినిమా రిలీజ్ అనమాట. మీరైతే ఈ గ్లిమ్స్ని చూడకపోతే ఇప్పుడే చూసేయండి. చూసిన తర్వాత ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోల కోసం, సినిమా రివ్యూల కోసం, సినిమా అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.